అందరికీ నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మన నిమ్మ చెట్టుకు పూత రాలిపోకుండా, పిందె రాలిపోకుండా చెట్టు నిండా నిమ్మకాయలు కాయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది వీడియోలో చూద్దామండి. ఇది మన గార్డెన్లోని నిమ్మ చెట్టు అండి, నేలలో ఉంటుంది. ఈ చెట్టు 2 years ప్లాంట్ అండి. ఫస్ట్ టైం మనకు ఈ ఇయరే కాత వచ్చింది, కానీ చెట్టు నిండా వచ్చిందండి కాత. నేను మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచే నేను ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే మనకు మొక్క తొందరగా వేపుగా పెరిగితే మనకు కాత తొందరగా వస్తుందని చెప్పేసి. చెట్టు వేపుగా పెరగడానికి నేను జీవామృతము, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజరు ఖచ్చితంగా ఇచ్చేదాన్ని 15 daysకి ఒకసారి. 1 year ప్లాంట్ అయ్యేంత వరకు నేను జీవామృతము, కిచెన్ లిక్విడ్ ఇచ్చే మొక్క పెంచినా అండి. మొక్క బాగా ఎదుగుతుంది అనే టైంలో మనము బోన్ మిల్ ఇవ్వాలండి. 2 monthsకి ఒకసారి బోన్ మిల్లు మొక్క మొదట్లో మనం మట్టిలో కలిపేసేయాలి. అలాగే 15 daysకి ఒకసారి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ కూడా మనం మొక్కకు ఇవ్వాలి. అలాగే మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా మన మొక్క మొదట్లో కలుపుతూ ఉండాలి. ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజరు, ఈ బోన్ మిల్ మనకు పూత కాత తొందరగా రావడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే వచ్చిన పూత పిందె రాలిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన కాత ఎక్కువ కాయడానికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకు పూత దశలో ఖచ్చితంగా బోన్ మిల్లు, మస్టర్డ్ కేక్ ఫర్టిలైజరు, మస్టర్డ్ కేక్ పౌడరు ఖచ్చితంగా మొక్కకిచ్చే ప్రయత్నం చేయాలి. బోన్ మిల్లు 2 monthsకి ఒకసారి ఇస్తాం. ఎందుకంటే బోన్ మిల్ మనకు లేట్గా రిజల్ట్ వస్తుంది కదండి. అదంతా మొత్తము మనకు మట్టిలో అది కలిసిపోయి దాని రిజల్ట్ రావడానికి మనకు 2 months టైం పడుతుంది. కాబట్టి అది 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది అన్నమాట. నేనైతే ఒకటే చెప్తానండి, ఏ ఫ్రూట్ ప్లాంట్స్కైనా సరే ఖచ్చితంగా బోన్ మిల్, మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వండి. మనకు ఎక్కువ హార్వెస్ట్ తీయాలి, బెస్ట్ హార్వెస్ట్ తీయాలి అంటే వీటిని మించిన బెస్ట్ ఫర్టిలైజర్స్ ఏవి లేవండి. ఇంకొకటి ముఖ్య విషయం చెప్పాలండి, ఇక్కడ కొన్ని నిమ్మ చెట్లకు చాలా ఇయర్స్ అవుతున్నా కాత కాయదు, అసలు పూత అనేదే రాదన్నమాట. మొత్తం అట్లా కాయకుండా నార్మల్గా చెట్టు మాత్రం వేపుగా పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి ప్లాంట్కి కూడా మనం బోన్ మిల్లు, మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇస్తే తొందరగా మనం కాతపూత చూడొచ్చండి చెట్టుకి. ఇంకా పెస్ట్ ప్రాబ్లంకి వద్దామండి. మన ఖచ్చితంగా నిమ్మ చెట్టుకు పెస్ట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇప్పుడు మన చెట్టుకు చూస్తే మొత్తం డాట్స్ లాగా కనిపిస్తుంది కదా, బట్ ఇది పెస్ట్ ప్రాబ్లం కాదు. నిమ్మ చెట్టు పైన పెద్ద పెద్ద టేక్ చెట్లు ఉంటాయండి, 20 years టేక్ చెట్లు ఉంటాయి అన్నమాట. ఆకంతా రాలి అట్లా డాట్స్ లాగా ఏర్పడ్డాయి. ఇక ఆ చెట్లను తీయించేస్తున్నాం, ఇంకా ఈ చెట్లకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. చెట్టు మాత్రం హెల్తీగానే ఉంది, నో డౌట్. ఇందులో మనం చెట్టు నిండా కాతైతే చూస్తున్నాం కదా. ఇంకా పెస్ట్ ప్రాబ్లం అనుకున్నాం కదండి, ఖచ్చితంగా పెస్ట్ ప్రాబ్లం అనేది వస్తుందండి. ప్రతి మొక్కకు వస్తాయి. ఈ పర్మనెంట్ ప్లాంట్స్కి, పెద్ద పెద్ద మొక్కలకైతే కంపల్సరీ వస్తాయి. ఆకు కొరికే పురుగులు అండి, మిల్లీ బ్లాక్స్, ఇలాంటి పెస్ట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. ఎక్కువగా ప్రాబ్లం ఉన్నప్పుడు నీమాల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇక పెద్ద పెద్ద నిమ్మ చెట్లు, ఈ పర్మనెంట్ నిమ్మ చెట్లు కాబట్టి ఖచ్చితంగా మనం ఎండకే పెట్టుకోవాలండి. ఎంత ఎండకుంటే అంత హెల్తీగా పెరుగుతుంది ప్లాంట్. టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా కంటైనర్ పెద్దగా తీసుకొని, ఒక డ్రమ్ము లాంటిది తీసుకొని అందులో పాటింగ్ మిక్స్ సైడ్లో పెంచుకుంటే సూపర్ రిజల్ట్ చూడొచ్చండి. ఇక వాటర్ అయితే సమ్మర్లో 2 times ఇవ్వాలి. ఇక మిగతా సీజన్లో ఒక్క పూట ఇచ్చినా సరిపోతాయి. అంతే అండి, మనం మెయిన్గా చూడాల్సింది పెస్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉందా లేదా అని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా పూత దశలో, పిందె దశలో మాత్రము పిందె రాలిపోతుందా, పూత రాలిపోతుందా చెక్ చేసుకోవాలి అండి. అంతండి, పిందె రాలిపోతే, పూత రాలిపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. ఒకటి ఏంటంటే, మనము నర్సరీ నుంచి మొక్కలు కొనుక్కునేటప్పుడు కొంచెం చూసి మంచి హెల్తీ ప్లాంట్ తీసుకునే ప్రయత్నం చేయాలండి. ఎంత హెల్తీగా ప్లాంట్ ఉంటే మనకు అంత తొందరగా పెరుగుతుంది మొక్క. అలాగే పూత కాత కూడా తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.